బాలరాజు గారు తన అభిప్రాయం చెప్తా ఉంటే వినాల్సినటువంటి ఓపిక సహనం మనకు ఉండాలి సార్. వారు సభలో అందరికీ కూడా సమానమైన హక్కులు ఉంటాయి. కానీ ఈ రోజు బాలరాజు గారు వారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానేటువంటి ఈ బిల్లుకు వారు మద్దతు తెలియజేస్తే వినే ఓపిక లేకుండా ఎట్లా సార్? మీరు ఇలా బిల్లు రాకముందేమో బిల్లు పెట్టారా మమ్మల్ని పెట్టమంటారా అన్నటువంటి నాయకులు బిల్లు వచ్చిన తర్వాత ఈ రెండుగా డివైడ్ అయిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కనీసం ఇలా బాలరాజు గారు చెప్పేదాన్ని జీర్ణించుకోలేక ఇలా బాలరాజు గారు ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా తమ ప్రాంత ప్రయోజనాలను చెప్తే నేను నా పదవి కంటే మాటకు గౌరవం ఇస్తాం, మేము ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నటువంటి బాలరాజు గారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అభినందించాల్సింది పోయి పోడియంలోకి పోయి ఈ రకంగా అడ్డుకోవడం అనేటువంటిది మనము ఈరోజు దళిత గిరిజనుల పట్ల వ్యవహరించే మర్యాద ఇదేనా నేను అడుగుతా ఉన్నాను. మీరు మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి గిరిజనుల పట్ల ఉన్న గౌరవం ఇదేనా, మర్యాద ఇదేనా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ నాయకుల్లాగా రోజుకో మాట పూటకో మాట ఊసరి వెల్లుల్లాగా రంగులు మార్చడం ఆయనకు అలవాట్లేదు సార్. ఒక మాట మీద ఉన్నాడు. ఈరోజు మాట మీద ఉన్నందుకు సిగ్గు తెచ్చుకోండి. బాలరాజును చూసి కనీసం బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఒక మాట మీద నిలబడడం అలవాటు చేసుకోండి అని చెప్పి తెలుగుదేశం